రైతులు మీరు గమనించుకోవాలి, కింద మందు పట్టుబడి అనేది కాదు, ఎదుగుదల వచ్చే చెట్టుని కూడా మనం విత్తనాలు వేసుకోవాలి. చిన్న గిఫ్ట్ అండి. వెరైటీ తమన్నా ఫస్ట్ సంవత్సరం కొద్దిగా 1 కేజీ 2 కేజీలు ఇచ్చాము, బాగుంది. పోయిన సంవత్సరం 100 కేజీలు ఇచ్చాము. ఇచ్చిన దగ్గరల్లా కూడా మంచిగా ఉంది. 35-40 క్వింటాలు వచ్చే చేలు కూడా ఉన్నాయి. వచ్చే సంవత్సరం తలా కొద్దిగా పెట్టి చూసుకోండి. ఒకవేళ నారు కావాలన్నా అవైలబుల్ ఉంటుంది. రమేష్ గారు నర్సరీలో మీరు విత్తనాలు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. చూడండి, ఒక కాలు తగిలితేనే మండ ఇరిగిపోయింది. ఈ ఇంత చక్కగా ఇంత దగ్గరగా గనుపులుగా కాసిద్ది. బాగా పెడుసు మీద ఉందండి. కొంచెం ఈ పచ్చికాయలు ఉన్నాయి, ఎర్రకాయలు ఉన్నాయి. మండ పట్టుకుని తగ్గిపోయిందండి. బాగుంది. ఇత్తనం అయితే నెంబర్ 1 అండి. తమ్మన్న బాగుంది. ఇత్తనం సీడ్ బాగుందండి. మార్చి 22వ తారీఖు దాకా కూడా సూపర్ వచ్చింది. కాయలు కింద ఎట్లా ఉందో పైన దాకా కూడా బాగా వచ్చింది. తర్వాత నల్లికి తట్టుకున్నది, తర్వాత వైరస్కి తట్టుకున్నది బాగా వచ్చింది. కాయలు బాగుంది. తోట అయితే కొన్ని తోటలు చాలా వరకు దెబ్బతినిపోయినాయి. ఉన్న కాయల దాంట్లో ఇప్పుడు చూసిన సీడ్లో అయితే తమ్మన బాగుంది వచ్చింది. ఈ సంవత్సరం అయితే దీనికి వేసుకోవచ్చు. మాకైతే ఎకరానికి 30 నుంచి 35 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇది దిగుబడి. కాయ కూడా నాణ్యత సూపర్ వచ్చింది, బాగా వచ్చింది. కాయల సైజు బాగా వచ్చింది. అందులో తాలకాయలు అయితే రాలేదు, బాగుంది. ఇది మంచి బాగా వేసుకోవచ్చు, అందరూ వేసుకోవచ్చు. ఈ సీడు ఖమ్మం రామరావు సార్ దగ్గర దొరుకుతుంది, సెంటర్ గాయం చౌక. నెక్స్ట్ ఇయర్ అయితే నేనైతే దీనికి అయితే తమ్మనకి 3 ఎకరాలైనా మినిమం వేసుకుంటాను నేను. తోట చూసిన కాబట్టి బాగా వచ్చింది. దిగుబడి కూడా మంచిగా ఉన్నాయి. కాయలు కింద నుంచి బాగా సైజు ఒకటే సైజు వచ్చింది. కొమ్మలు బాగా వచ్చింది. తోట ఎదగటం కూడా బాగా వచ్చింది. నల్లి తట్టుకున్నది, వైరస్ తట్టుకుంది, అన్ని దానికి ఇదాలు కూడా బాగా వచ్చింది. ఏ రైతు అయినా కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు దీనికి, డౌట్ పడకుండా. నల్లికి అయితే తట్టుకున్నది. పచ్చికాయలు ఉంది, పూతలు వచ్చింది. పైన కింద నుంచి పై దాకా కూడా ఇంకా 2 నెలలు ఉంటుంది తోట. మార్చి 22వ తారీఖు కూడా ఇట్లా సైజు వచ్చిందంటే ఇంకా 2 నెలల దాకా కూడా తోట వచ్చింది బాగా. ఓకే, థ్యాంక్ యూ. టేకుళ్ళండ, కాంపల్లి మండలం, ఖమ్మం డిస్టిక్లు. ఈ సంవత్సరం తమన్నా సీడ్స్ వేసిన వాళ్ళకి చాలా తోట బాగుంది. ఈ సంవత్సరంలో తాలు మిరప కానీ నల్లి ప్రభావం అంత లేదు. మార్చి 22వ తారీఖు కూడా పచ్చి మిరపకాయలు కూడా బాగుంది. దీంతో 2 సార్లు ఏరారు, అయినా కూడా తోట బాగుంది. నెక్స్ట్ వచ్చే సంవత్సరం నేను 30 ప్యాకెట్ నేను తీసుకుంటాను. ఎకరాన్ని వచ్చేసి 35 క్వింటాల అయ్యే అవకాశం ఉందండి. కాయ నాణ్యత బాగుంది, కలర్ బాగుంది, కాయ మచ్చలు కూడా లేవండి, నల్లి ప్రభావం కూడా లేదు. అన్ని బాగా. సీడ్స్ ఓన్లీ సాయిరామ్ ఫెర్టిలైజర్ షాప్ ఖమ్మం గాంధీ చౌక్లో దొరికిందండి. ఈ సీడ్ అయితే నల్లికి, తెగుళ్ళకి, కుళ్ళుడు కూడా తట్టుకుంది. ఈ సంవత్సరం ఎంత వర్షం పడ్డది కూడా ఆయన కూడా సీడ్ బాగుందండి, తట్టుకున్నది సీడు. మార్చి 22 ఇట్లా ఉందండి అంటే అర్థం చేసుకోండి. ఇక ఒకళ్ళ సీడ్స్ వరది తమన్నా. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మాది టేకుల తండ, కామెపల్లి మండలం, ఖమ్మం జిల్లా అండి. ఇది నా పేరు రమేష్ అండి. ఇది తమన్నా అనే విత్తనం అండి. నేను 5 ఎకరాలు విస్తీర్ణంలో తమన్నా అనే విత్తనం మళ్ళీ వేరే వెరైటీలు ఇంకా 4 రకాలు వేసినానండి. దీంట్లో 1 ఎకరం వరకు ఈ తమన్నా అనే విత్తనం వేసినానండి. తమన్నా అనే విత్తనం సూపర్గా కాసిందండి. ఫస్ట్ 2 సార్లు ఏరిచ్చినానండి. ఇది ఇప్పటికి కూడా ఈ టైంలో 2026 అండి, మార్చి నెల ఈరోజు 22వ తారీఖు. ఈ రోజు కూడా ఈ తోట ఈ కళ మీద ఉందండి. కింద నుంచి స్టెప్పులుగా అంచెలంచెలుగా మంచిగా కాసిందండి. పచ్చికాయలు ఉన్నాయి, పండుకాయలు ఉన్నాయి, మళ్ళీ పూతలు కూడా ఉన్నాయండి. ఎకరానికి వచ్చేసి 10 క్వింటాల చొప్పున బయటపడదండి. మళ్ళీ ఇంకా 25 క్వింటాల చొప్పున కాయ ఉందని నేను అనుకుంటున్నానండి. పచ్చికాయలు ఇంకా ఉన్నాయండి. పైన కొసకాయలు కూడా ఇక మంచిగా అయితే ఇవి కూడా ఎకరానికి ఇంకో 5 క్వింటాలు కలుస్తాయి అనేది ఆలోచనతోటి ఉన్నానండి. 30 క్వింటాల దాకా కావచ్చు అనుకుంటున్నాను, కానీ గ్యారెంటీగా 25 క్వింటాలు ఇప్పుడు ఉన్నాయి. 10 క్వింటాల చొప్పున బయటపడ్డది.
మళ్ళీ ఇంకో 5 క్వింటాలు వస్తుందేమో అనే ఆలోచనతోటి ఉన్నానండి. నల్లికి వైరస్కి అయినా నెంబర్ 1 అండి. ఇది అన్ని వెరైటీల కంటే ఈ వెరైటీలు మనము స్ప్రే చేసేటప్పుడు దానికి కూడా ఇదే స్ప్రే చేస్తున్నా, దీనికి కూడా అదే స్ప్రే చేస్తున్నా. ఇది కొంచెం గ్రోత్ మంచిగా వచ్చిందండి. ఆ వెరైటీల కంటే ఈ వెరైటీ కొంచెం గ్రోత్ మంచిగా వచ్చిందండి. ఇది ఖమ్మం రామారావు గారి దగ్గర మన సాయిరామ్ సీడ్స్ అండి. ఈ ఖమ్మం గాంధీ చౌక్ సెంటర్లో ఉంటుందండి, అక్కడ దొరుకుతుందండి విత్తనం. ఇది ఫస్ట్ చిన్నప్పటి నుంచి బుట్టలాగా వచ్చిందండి. ఒక స్టెప్ కాసిన తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ లాగా వచ్చిందండి. స్టెప్ వచ్చిందండి, ఇగో ఇవన్నీ స్టెప్ లాగానే వచ్చింది. ఈ స్టెప్ కూడా వెడల్పు అయ్యి మంచిగా కాసిందండి. కింద నుంచి ఒక స్టెప్పు, మధ్యలో ఒక స్టెప్పు, పైన కొసగా కూడా ఇంకో స్టెప్ లాగా కనబడుతుందండి. బాగుందండి. ఇది చెట్టు కాసి వరిగినా కూడా సైడ్ పిలకలు వచ్చి ఇంకో స్టెప్ కూడా కాసే అవకాశం ఉందండి ఈ తమ్మన్న అనే విత్తనానికి. ఇది రైతు సోదరులు అందరూ వేసుకొని మంచిగా లాభదాయంగా ఉండాలని నేను అనుకుంటున్నానండి. నాది 2 ఎకరాల నర్సరీ ఉందండి. నేను కూడా నా రైతులకు కూడా ఇదే విత్తనం ఇవ్వాలని అనుకుంటున్నానండి. నేను ఈ సంవత్సరం 5 ఎకరాలు వేసినాను. నెక్స్ట్ ఇయర్ ఇంకో 8 ఎకరాలు వేద్దామని అనుకుంటున్నా. ఆ 8 ఎకరాల్లో కూడా ఒక 5 ఎకరాల వరకు ఇదే వేద్దామని అనుకుంటున్నానండి. రైతు సోదరులు అందరూ వాడుకోవచ్చండి, బాగుంటుంది. మీరందరూ ఇదే విత్తనం వేసుకొని లాభదాయంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు మంచిగానే కాసింది, గుబ్బ రాలే, మంచిగానే ఉంది, మంచిగా కాసింది. తమన్నా సీడు బాగుంది. నెక్స్ట్ ఇయర్ మేము వేస్తున్నాం. తమన్నా సీడు మంచిగా కాసిందన్న, బాగా చివరి దాకా కాసింది. మాకైతే నచ్చింది ఈ సీడు. మేమైతే ఈ సీడ్ని కాలానికి ఇది బెస్టే ఉంది. ఇదైతే నల్లి జలకుండా అయితే బెస్ట్గా కాసింది. మేమైతే వచ్చే సంవత్సరం దీనికైతే పక్కా వేద్దాం అనుకుంటున్నాం. ఇక మాకైతే నచ్చిందన్న ఈ సీడు. బాగా ఎదిగింది, తెగుళ్ళకి తట్టుకుంది. కొమ్మకుళ్ళు లేవు, ఏం లేవు. మంచిగా హైలైట్గా ఉంది తోట అయితే గుబ్బ ఏం రాలే, మంచి నీట్నెస్గా ఉంది తోట. వైరస్ ఏం అంటుకోలేదు. ఎకరానికి 35 దాకా ఖచ్చితంగా తెలియద్ది. ఇది పక్క సాయిరామ్ సీడ్స్లో దొరికిద్ది విత్తనం. మీకు గాంధీ చౌక్ ఖమ్మం చివరిదాకా కాసింది. మీరు చూసుకోండి ఒకసారి. ఈ ఒక నల్లి కూడా లేదు, ఏం లేదు. కొంత పురుగు కూడా పట్టలే, మంచిగా కాసింది. ఓకే. ఈ కాలానికి ఇట్లా కాసిందంటే గ్రేటే అనుకోవాలి. 25 నుంచి 30 క్వింటాలు అవుతుంది ఎకరానికి. పర్వాలేదు, చిక్కటి కాపు దగ్గర ఉంది, మంచి కాపు. ఇక దీనికన్నా తాత ఏం లేదు ఇక అంత సీడ్లో. మేము వేసింది కూడా మాది కూడా పెద్దగా ఏం లేదు. ఇది పర్వాలేదు, హైట్ ఉంది, కొద్దిగా కాసింది, చిక్కటి కాపు, దగ్గర కాపు. గీడలు గిచ్చ ఏం లేదు. నల్లికి తట్టుకున్నది. కలర్ బాగానే ఉంది, సైజు కూడా బాగానే ఉంది, పర్వాలేదు. మచ్చలు కూడా ఏం లేవు, పైదాకా కూడా మంచిగా ఉంది. తమన్నా సీడు గాంధీ చౌక్లో దొరుకుతుంది. సాయిరామ్ సీడ్స్ ఖమ్మం. ఈ తమన్నా సీడ్స్ వారిది మంచిగానే కాసిందన్న. ఎటువంటి ఏం మచ్చ లేకుండా అన్ని బారకాయలు ఉంటే దగ్గర కాపు వచ్చింది. ఈ సీడ్ని ఎంచుకోవడం వల్ల రైతు లాభపడతారు. వచ్చే సంవత్సరం ఈ సీడ్ని ఎంచుకోవచ్చు. మేము కూడా వేయాలనుకుంటున్నాం దీన్ని వచ్చే సంవత్సరం. ఇది సాయిరామ్ సీడ్స్ వాడి ఖమ్మంలో దొరుకుతుంది, గాంధీ చౌక్ దీని అడ్రస్. నల్లికిటి అన్ని తట్టుకుంది. కాయ కూడా మంచి సైజు ఉంది, మంచి బార్ ఉంది, దగ్గర కాపు మంచిగా ఉంది, గనుపు కూడా దగ్గర ఉంది. చాలా బాగుంది ఇది కూడా సీడ్. అందరూ ఎంచుకోవచ్చు ఈ సీడ్ని మంచిగానే. నల్లి లేదు, ఏం లేదు. ఈసారి పోయినసారి ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు వేస్తావు తోట బాగుంది తోట. ఈ విత్తనం పేరు తమన్నా రకం. ఇది ఫస్ట్ కోతకే ఎకరానికి 10 క్వింటాలు వచ్చేసింది. ఇప్పుడు ఈ కాపు కూడా చాలా దగ్గరగా ఉంది, కాయ పెద్దగా ఉంది, రంగు కూడా చాలా బాగుంది. ఈ గుబ్బ లేదు. మార్చి నెలలో ఈ రకంగా కాపు ఉందంటే ఇంకా ముందు కూడా చాలా మంచిగా దిగుబడి వస్తుందని అనుకుంటున్నాం. తెగుళ్ళు చాలా తక్కువ కంట్రోల్లో ఉన్నాయి. తోట చాలా నీట్గా ఉంది. మళ్ళీ 25 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని అనుకుంటున్నాం. ఇది తమన్నా విత్తనం సాయిరామ్ సీడ్స్లో దొరుకుతుంది, గాంధీ చౌక్ ఖమ్మం. మేము కూడా ఈ విత్తనం వేయాలనుకుంటున్నాం. మా ఊరు నుంచి దగ్గర ఒక 15 మంది వచ్చినాం రైతులం. ఈ విత్తనాన్ని వేయాలని చూసి తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఏ విత్తనం రమేష్? ఇది తమన్నా అనే వెరైటీ.
ఎక్కడ ఖమ్మం నుంచి తెచ్చినా? ఖమ్మం సాయిరామ్ సీడ్స్ వాళ్ళ దగ్గర దొరికింది. మా అంటే ఇది బాగుంది, నువ్వు తెచ్చింది కూడా విత్తనం బాగుంది. మనం ఇంత దగ్గర ఉన్నా కూడా మన తేకులతాండలో ఇది దాదాపుగా ఎక్కువ మంది తోటలు చుట్టానికి పోం, కానీ ఇవాళ వచ్చేసరికి నీ తోట బాగుంది. తెగుళ్ళు లేదు, మంచిగా బూజు లేదు, తాలుకాయ లేదు. దాదాపుగా 25 నుంచి 30 క్వింటాల దాకా వస్తుంది. ఎందుకంటే ఇలాంటి మంచిగా ఉన్న విత్తనం వేసుకుంటే రైతులు కూడా కొంచెం ఉత్సాహంగా మంచి నోరుగా మంచిగా ఉంటుంది. లేనిపోని విత్తనాలు వేసుకొని చెడిపోవటం కాదు. ఇది ఒకసారి చూడండి ఎట్లా ఉందో. దీన్ని కూడా గమనించి మనం రైతులన్నీ చూసి కూడా వెనక ముందు ఈ విత్తనాన్ని వేసుకోవాలి. మార్చి 22వ తారీఖు అయినప్పుడు కూడా ఈ తోట చాలా బాగుంది. కింద నుంచి కాడ మంచిగా కాపు వచ్చింది. పండుగాయ ఉంది, పచ్చిగాయ ఉంది, పూత కూడా ఇంకా చాలా బాగుంది. చూడండి, ఇలాంటి విత్తనాన్ని కూడా వేసుకోవాలి. మన రైతులు అందరూ గమనించి కోరుకోవాలని కోరుకుంటున్నా. చూడండి, మార్చి 22వ తారీఖు కూడా ఎంత మంచిగా చెట్టు కాపు ఉందో. కనీసానికి 6 ఫీట్లు ఉందండి చెట్టు. చూడండి పెరిగి కాపు కింద నుంచి పై దాకా కాడలు చూడండి ఒకసారి. రైతులు మీరు గమనించుకోవాలి. కింద మందు పట్టుబడి అనేది కాదు, ఎదుగుదల వచ్చే చెట్టుని కూడా మనం విత్తనాలు వేసుకోవాలి. విత్తనం పేరు తమ్మన్న సీడు. గాంధీ చౌక సాయిరామ్ సి అక్కడ సెంటర్లో దొరికిద్దండి.